హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు చలికాలం కదండి, మనం ఇడ్లీ కానీ దోశ కానీ చేయాలి అంటే పిండి అనేది అస్సలు పులవదు. అలాంటప్పుడు ఇడ్లీలు కానీ దోశలు కానీ గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా సింపుల్ టిప్ ఫాలో చేసేయండి. ముందుగా పిండిలోకి ఒక గ్లాస్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇలా కాచిన వాటర్ అండి, వేడి నీళ్ళు ఇలా వేసేసేయాలి. ఒక ముప్పావు గ్లాస్ ఇలా హాట్ వాటర్ అయితే ఇలా పోసేసేయండి. ఇలా పోసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక మూత పెట్టేసేయాలి. గాలిపోకుండా ఇలా మూత పెట్టేస్తే చూడండి, ఆ వేడికి చాలా బాగా పొంగుతుంది. దీన్ని ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించి ఒక తవ పెట్టేసుకోండి. ఏదైనా ఒక తవ పెట్టేసి ఇది ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రీ హీట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెనం బాగా హీట్ అయి ఉంటుంది కదా, దీనిపైన ఈ దోశ పిండిని పెట్టేసేయాలి. మనం గ్లాస్ పెట్టుకున్నాం కదా, ఈ పిండిని పెట్టేస్తే చూడండి నైట్ మొత్తం ఇలా వదిలేసేయండి. మీరు స్టవ్ మీద అయినా పెట్టేయచ్చు, లేదంటే కింద కూడా పెట్టేయచ్చు. ఇలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగిందో. అసలు పిండి చాలా బాగా పులుస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, గ్లాస్కి దగ్గరగా వచ్చేసింది. పిండి చాలా బాగా పొంగుతుంది. ఇడ్లీలు కానీ దోశలు కానీ బాగా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు చలికాలం కదా, పిండి అస్సలు పొంగదు అనేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక 4-5 మిరియాలు తీసుకున్నాను. ఇందులో బాగా లావుగా ఉన్నవి ఒక 2 మిరియాలు అయితే సరిపోతాయండి. ఒక 2 మిరియాలు అయితే నేను తీసుకుంటున్నాను. తర్వాత ఇలా ఒక సేఫ్టీ పిన్నికైతే ఇలా కుచ్చేసేయాలి. ఈ మిరియాలని ఇలా కుచ్చేసేయాలి. ఒకటి కుచ్చానండి. తర్వాత చూడండి, క్యాండిల్ వెలిగించి ఇందులో కాల్చాలి. ఇందులో వచ్చే పొగని కనుక పీల్చినట్లయితే ఇప్పుడు చలికాలం కదండి, జలుబు చేసేసి అసలు ముక్కు దిబ్బడ అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కనుక మనం ఈ పొగని పీల్చాము అని అంటే చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో కూడా మంచి స్మెల్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో ఏవైనా వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఎక్స్పైర్ అయినవి అవి, అలాంటివి ఒక 2 ట్యాబ్లెట్ తీసేసుకోండి. తీసేసుకొని మెత్తగా ఇలా పొడిలాగా దంచేసుకోవాలి. తర్వాత ఇందులోకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే ఆ పౌడర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఇలాంటి ఏదైనా వేస్ట్ బాక్స్ ఒకటి ఉంటే అందులోకి వేసి స్టోర్ చేసేసుకోండి. ఇలా వేసి పెట్టేసుకున్నామంటే ఇది ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే చూడండి, నైట్లో గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ పొడిని కొద్దిగా ఇలా ఉద్రించేసాము అనంటే ఇందులోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉంటుంది. బుద్ధింకల బిడద అనేది తగ్గుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఈ షీట్స్ అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, మనం స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి చోటైతే ఈ ఆయిల్ మరకలు అనేవి పేరుకుపోయి ఉంటాయండి. ఇలా గనక మనము ఈ షీట్స్తో గనక మనం ఇలా క్లీన్ చేసామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ట్యాబ్లెట్ ఖాళీ అయిన ఒక షీట్ తీసుకున్నాను. దీన్ని ఇలా చివరి భాగంలో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది దేనికంటే చూడండి, బర్నల్స్లో అయితే మనకు ఎప్పుడైనా పొంగినప్పుడు పాలు కానీ ఏదైనా పొంగినప్పుడు ఈ బర్నల్స్లో హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు మంట అనేది సరిగ్గా రాదు. అలాంటప్పుడు మనం ఇలా కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, నీట్గా వెలుగుతుందండి స్టవ్ అనేది. ట్రై చేసి చూడండి. మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ట్యాబ్లెట్ షీట్ని. నెక్స్ట్ టిప్ చూద్దాము. నైన్ పాలిష్ అయితే ఒక్కొక్కసారి గడ్డగట్టుకోపోయి ఉంటుంది. మూత తీయాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా బాడీ లోషన్ ఉంటుంది కదా, కొద్దిగా బాడీ లోషన్ ఇలా తీసేసుకొని అప్లై చేసేసేయాలి. ఇలా చుట్టూరు ఇలా అప్లై చేసేసి కనుక మనం మూత పెట్టేసాము అని అంటే ఈజీగా వస్తుందండి ఎప్పుడైనా తీసేటప్పుడు. అంతేకాదు, ఇది కట్టినప్పుడు చూడండి, కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా ఇలా స్ప్రే చేసేసి మూత పెట్టేసి ఇలా షేక్ చేసేసాము అని అంటే బాగా మెల్ట్ అయిపోతుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్లలో డోర్ మ్యాట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి జారుతూ ఉంటాయి. మనము వాష్రూమ్ కాడ అక్కడ వేసినప్పుడు ఇలా తడికి దానికి ఇలా జారుతూ ఉంటాయండి. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే జారి పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, కొద్దిగా ఇలా కట్ చేసేసుకొని ఇలా మ్యాట్కి ఇలా అతికించేసేయాలి. వెనక వైపు ఇలా అతికించేసి దీన్ని కనుక మనము ఇలా తిప్పి వేసేసుకున్నామే అనుకోండి, మ్యాట్ అనేది ఫ్లోర్కి అదుక్కుంటుంది. అప్పుడు జారకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇడ్లీలకి అనేసి పప్పు నానబెడుతూ ఉంటాం కదండి, మినపప్పు. అలాంటప్పుడు దాంతోపాటు ఒక 1/2 కప్పు అటుకులు, అలాగే ఒక 1/2 కప్పు సగ్గు బియ్యం అండి. ఇవి కనుక మనము పప్పుతో పాటు నానబెట్టి వేసాము అనుకోండి,
ఇడ్లీలు మెత్తగాను ఉంటాయి, అలాగే చాలా టేస్టీగాను ఉంటాయి. ట్రై చేసి చూడండి. నేనైతే దీంతో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసి మనం మిక్సీ కనుక పట్టి రవ్వలో కలిపేమే అనుకోండి, ఇడ్లీలు అయితే మంచి టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కొబ్బరి తురిమేది మనం ఇంట్లో పెట్టుకునే ఉంటాం కదా, ఇది ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కప్స్ అయితే అందరిళ్ళలోనూ ఉంటాయి కదా, ఇలాంటిది ఒక కప్ తీసేసుకొని ఇలా బాగా ఇలా రబ్ చేయాలి. ఇలా నీట్గా ఇలా బాగా ఇలా కాసేపు ఇలా రబ్ చేసుకున్నాము అని అంటే చాలా బాగా షార్ప్ అయిపోతుందండి. మనము క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేదంటే కొబ్బరి కానీ తురుముతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా తురుము అనేది పడదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా షార్ప్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి బెల్లంలో కానీ లేదంటే పంచదారలో కానీ చీమలు పడతాయి కదండి, మనం ఏం చేసినా కూడా అవి పోవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని చీమలు పట్టిన పంచదారని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. పంచదార కానీ లేదంటే బెల్లం కానీ ఏదైనా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, ఒక 3-4 రెమ్మలు ఇలా కరివేపాకు తీసేసుకొని ఆకులు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే ఈ స్మెల్కి చీమలు అనేవి తొందరగా వెళ్ళిపోతాయండి. మనము కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసాము అని అంటే ఒక్క చీమ కూడా ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. చాలామందికి రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది, లేదంటే సింధూరమైన కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చూడండి, ఇలా కొద్దిగా కుంకుమ తీసేసుకోండి. తర్వాత బాడీ లోషన్ కానీ లేదంటే ఇలా నీవా సాఫ్ట్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. కొద్దిసేపు మనం ఇలా ఒక ఇయర్ బడ్స్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టుకోవచ్చు. ఎంతసేపు అయినా పోదండి. ఎక్కువ మంది సింధూరం పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి సింధూరే కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా కాకుండా చూడండి, ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఇళ్ళల్లో కూడా ఇలాంటి బాక్సులు అయితే ఉండనే ఉంటాయి. ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా, ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను డబల్ సైడ్ గమ్ టేప్ తీసేసుకొని అతికిస్తున్నాను. ఇలా బాక్స్కి వెనక వైపు ఇలా అతికించేసి ఇంకొక బాక్స్ దీనిపైన వైపు ఇలా అతికించుకోవాలి. ఇలా కనుక అతికించుకున్నట్లయితే రెండు ఒకే చోటు ఉంటాయండి. ఇది మనకి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే దీంట్లో ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మసాలా ప్యాకెట్స్ కానీ లేదంటే ఏదైనా కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కానీ లేదంటే హార్లిక్స్ కానీ ఇలా గ్రీన్ టీ కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇలా కనుక మనం స్టోర్ చేసి ఒక చోట పెట్టుకున్నామంటే మనకి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదండి, రెండు కూడా ఒకే చోటు ఉంటాయి. మనం ఇలాంటి బాక్సులు వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసేసుకోవచ్చండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి. అలా చేయకూడదు, ఎందుకంటే ఈ ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి, దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను, తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను. ఇవి రెండు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపిల్స్ ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి. ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు. మనం పిల్లలకు కూడా ఆపిల్స్ పెడుతూ ఉంటాం కదా, ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి. ఒక టమాటా తీసుకున్నాను, చిన్న సైజు టమాటా తీసేసుకొని ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి. తర్వాత ఇందులోకి పంచదార ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పంచదార వేసేస్తున్నాను. కొంచెం ఇంత అయితే సరిపోతుంది. పంచదార వేసేసి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి టమాటో మీదకి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, కాఫీ పౌడర్ కాస్త వేయాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి. కాఫీ పౌడర్ని, కాఫీ పొడి వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి, ఇది దేనికంటే కొందరికైతే మెడ మీద నల్లగా అయిపోయి ఉంటుంది, మెడ చుట్టూ నల్లగా ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఫేస్ మీద కూడా దీన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు. ఫేస్ మీద కూడా నల్ల మచ్చలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి. ఇలా వారంలో 2-3 రోజులైనా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు, అలాగే మోచేతుల మీద ఉన్న నలుపు కానీ, అలాగే మోకాళ్ళ మీద నలుపు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా మనం ఇలా అప్లై చేసేసి ఒక 1/2 అవర్ వదిలేయాలి. వదిలేసి కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
కరివేపాకు మనము ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ముందుగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఇలాంటిదొకటి తీసేసుకోండి. కాస్త పెద్దదే తీసుకోండి. మీ దగ్గర కరివేపాకుని బట్టి తీసుకోండి. తర్వాత బాక్స్‌లోకి ఒక టిష్యూ కానీ, లేదంటే ఏదైనా ఒక పేపర్ కానీ వేసుకోవాలి. వేసేసుకొని కరివేపాకు మొత్తం ఇలా విడిపించి వేసుకోవాలి. ఆకులు మొత్తం ఇలా సెపరేట్ చేసేసి మనము ఈ బాక్స్‌లోకి వేసేసుకోవాలి. అలాగే ఇలాంటి లేత ఆకులు ఉంటాయి కదా! చివర్లో ఇలా లేత ఆకులు వేయకూడదు. ఇవి సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఇవి వేసామంటే తొందరగా కుళ్ళిపోతుందండి. లేత ఆకుల వల్లే కరివేపాకు అనేది తొందరగా పాడవుతుంది. అందువల్ల మనము లేత ఆకుల్ని సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. ఈ ముదిరిన ఆకులు మొత్తం ఇలా మనము విడిపించి ఇలా బాక్స్‌లో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటుంది. ఇలా మొత్తం నేనైతే ఇక్కడ ఇలా సెపరేట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లేత ఆకులు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇవి కూడా పడేసే అక్కర్లేదండి. వీటిల్ని మనము ముందుగా ఒక 3, 4 రోజుల్లో వాడేసామంటే సరిపోద్ది. తర్వాత బాక్స్‌లో ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ బాక్స్‌లోకి కొద్దిగా బియ్యం ఉంటాయి కదా ఇంట్లో, కొద్దిగా బియ్యం వేయాలి. బియ్యం వేయడం వల్ల తడి ఏదైనా ఉంటే పీల్చేస్తుంది. అప్పుడు మనకి కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. తర్వాత ఒక టిష్యూ గానీ, లేదంటే ఇలాంటి ఏదైనా ఒక పేపర్ కానీ వేసేసి పైన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము అనంటే నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. నేనెప్పుడు ఊరికెళ్ళినప్పుడు ఇలాగ ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాను. నేనెప్పుడు ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా ఇడ్లీలు చేసేటప్పుడు కొద్దిగా చింతపండు గనక వేసేసి పెట్టుకున్నాము అనంటే ఇడ్లీ పాత్ర నల్లబడకుండా ఉంటుందండి. మరొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదా! బెడ్‌షీట్స్ కానీ, లేదంటే ఎప్పుడైనా ఎక్కువగా మురికి అయిన బట్టలు కానీ వాష్ చేస్తున్నప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసేయండి. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి బట్టలనేవి. నేనిప్పుడు చూడండి సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను ఒక బౌల్‌లోకి. మీకు ఎన్ని బట్టలున్నాయో చూసుకొని అంత సర్ఫ్ వేసేసుకోండి. ఇంట్లో ఏది యూజ్ చేస్తే మీ ఇంట్లో అదే వేసేసుకోండి. ఇందులోకి ఈనో పౌడర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ ప్యాకెట్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎక్కువగా వేయకూడదు. ఎప్పుడు వేయకూడదండి. ఎప్పుడైనా ఒకసారి ఎక్కువగా మురికి ఉన్నప్పుడు కానీ బట్టలు, లేదంటే ఇలా బెడ్‌షీట్స్ ఇలాంటివి ఉతికినప్పుడు కానీ ఇలా వేసేసుకోండి. చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఈనో పౌడర్ వేసేసి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పౌడర్‌ని మిషన్‌లో వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ బెడ్‌షీట్స్ వేసానండి. మీరు బెడ్‌షీట్‌కైనా వేసుకోవచ్చు. ఎక్కువగా మురికి ఉన్న బట్టలకు కూడా ఇలా వేసేసేయొచ్చు. ట్రై చేసి చూడండి. మనం బెడ్‌షీట్స్ అయితే ఎప్పుడు ఉదకం కదండీ. 15 రోజులకొకసారో, నెలకొకసారో ఉదుకుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా గనక చేసామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్